పిల్లలకైతే డే మొత్తం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. టైంకి కరెక్ట్గా అన్ని పనులు అయిపోతాయి. డే లేట్గా స్టార్ట్ అయిందంటే పనులు కూడా చాలా లేట్గా ఉంటాయి, చిరాకుగా ఉంటుంది. ఇవాళ నా డే అయితే 5:30కే మొదలైపోయింది. లేవగానే ఫస్ట్ వెళ్ళి నా మొక్కలను చూసుకొని వస్తాను, ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటి, వర్షం పడిందా లేదా అని చూసుకొని రాగానే ఇంకో పక్క బియ్యం కడిగి పెట్టేసి పక్కన పెట్టేస్తాను. ఇంక కావాల్సిన వెజిటేబుల్స్ కూర కోసం కోస్తాను, ఆ లోపల బియ్యం నానిపోతాయి. ఈరోజు అయితే నేను క్యాబేజ్ చేయడం కోసం పిల్లలకి ఇలా క్యాబేజ్ అయితే కట్ చేస్తున్నాను. ఒక్కో రోజు ఒక్కోలా పెడతాను. ఈ రోజు అయితే క్యాబేజ్ ఉందని చెప్పేసి పెడుతున్నాను. ఎక్కువ వెజిటేబుల్ బిర్యానీ లేదా పుదీనా రైస్, టొమాటో రైస్, ఫ్రైడ్ రైస్ అలాంటివి చేస్తా. ఎందుకంటే కర్రీ చేసినా కానీ వాళ్ళు అంత ఇష్టంగా తినరు. ఏదైనా వెరైటీగా చేసి పెడితే తింటారు. ఈరోజు అయితే ఇలా సింపుల్గా చేద్దామని చెప్పేసి క్యాబేజ్ అయితే కట్ చేశాను. చాలా వరకు నైటే అన్నీ చేసుకొని పడుకుంటాను పనులన్నీ. ఒక్కో రోజు ఏమవుతుందంటే లేట్గా స్టార్ట్ చేశాను అనుకో, నైట్ లేట్ అయిపోయిద్ది, అప్పుడు ఇక లేట్గా పడుకుంటాము, పనులు త్వరగా అవ్వవు. నైటే అన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ అది క్లీన్ చేసుకొని అంటల్లో వేసి పడుకుంటాను. అందుకే మార్నింగ్ లేవగానే నాకు పెద్ద పని అనిపించదు. లేవగానే బియ్యం కడిగి పెట్టేసా కదా, అదొక పక్కన పెట్టేసి క్యాబేజ్ కట్ చేస్తున్నా కదా, వాటర్ వేసుకొని క్యాబేజీ అందులో వేసేసి కొంచెం సాల్ట్ అలానే పసుపు వేస్తే మంచిగా ఉడికిపోతుంది. ఒక క్యాబేజీ ఒకలాగా స్మెల్ వస్తుంది కదా, అది కూడా రాదండి ఉప్పు పసుపు వేయడం మూలాన. ఇది కూడా ఇంకో పక్కన బాయిల్ అవుతుంది, అటు పక్కేమో రైస్ కుక్ అవుతుంది. ఇంకో పక్క క్యాబేజ్లో ఆనియన్ కావాలి కదా, అవి కూడా కట్ చేసి పెట్టుకుంటా. ఇంకో పక్క చట్నీ కోసం పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈరోజు దోశ వేద్దాం చెప్పి దోశ పిండి తీసి బయట పెట్టేశాను. ఒక్కో రోజు ఒక్కోలాగా వేస్తాను టిఫిన్. రోజు దోశ తినరు, కానీ ఆల్మోస్ట్ వీక్ మొత్తంలో 3 days దోశ అయితే 1 day వచ్చేసి పులిహోర ఏదో ఒకటి చేస్తాను. ఇంకా 2 days వచ్చేసి ఇడ్లీ వేస్తాను. లేదు అనుకుంటే దోశ ఎక్కువ వేస్తూ ఉంటాను. పిల్లలు కూడా దోశ చాలా ఇష్టంగా తింటారు. ఇలాగా ఇంకో పక్కన పల్లీలు అయితే వేగిపోయాయి. కంపల్సరీగా రోజుకి నేను ఏదైతే చట్నీ చేసుకుంటానో అందులో ఒక గుప్పెడు కరివేపాకు వేస్తాను. దాని మూలాన చాలా హెల్త్కి మంచిది. పిల్లలు డైరెక్ట్గా కర్రీలో వేస్తే అస్సలు తినరండి. అందుకని ఇలా చట్నీలో వేసేసి ఫ్రై చేసామనుకో, పల్లీలు వాటిలో వేసి ఫ్రై చేస్తే చట్నీలో అంత తెలీదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అట్లాగా ట్రై చేసి పిల్లలకి పెట్టండి ఎప్పుడైనా, చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు. ఈ మధ్య హెయిర్ ఫాల్ బాగా ఉంది నాకు, అందుకని చెప్పేసి ఈ మధ్య బాగా ఎక్కువగా వేసుకుంటున్నాము. ఇంకో పక్క క్యాబేజ్ ఉడికిపోయింది. ఇక పోపు వేసేసుకొని ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకొని క్యాబేజ్ అయితే ఫ్రై చేసుకోవాలి. అలానే ఇంకో పక్క పిల్లలకి స్నానానికి నీళ్లు పెట్టి పిల్లల్ని లేపి బ్రష్ చేయించి, ఒక్క మామూలు పని కాదండి. మదర్స్కి పిల్లలు స్కూల్ టైంలో ఎంత హడావుడిగా ఉంటుందో. ఇక వేసేసాను కదా క్యాబేజీ వడకట్టేసి ఇందులో అయితే వేసేసాను. ఇందులో కొంచెం కరివేపాకు, కొంచెం ఉప్పు, ఎందుకంటే మనం ఆల్రెడీ క్యాబేజ్లో బాయిల్ చేసుకునేటప్పుడు వేసుకున్నాం కదా, లైట్గా చూసి వేసేసుకోవడమే. ఉప్పు కారం వేసేసుకొని దీన్ని ఫ్రై చేసుకోవడమే. మూత పెట్టేస్తే బాగా మగ్గిపోతుంది. ఇక అది తొందరగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాం కదా, ఊరికే అయిపోతుంది కర్రీ. దీన్ని ఇంకో పక్కన పెట్టేస్తాను. ఇంకా చట్నీ మిక్సీ అయితే వేస్తాను. పిల్లలు స్టార్టింగ్ లేవగానే బ్రష్ అయితే ఇచ్చేస్తాను, బ్రష్ చేసేస్తారు. ఇంకో పక్క స్నానానికి నీళ్ళు పెడతా కదా, వాళ్ళు స్నానం చేసి వస్తారు. ఆ లోపల నేను చట్నీ వేసేసి దోశలు అయితే వేసేస్తాను. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళే కాబట్టి వాళ్ళ పనులు కొన్ని చేసుకుంటారు, అన్నీ చేసుకోలేరు. ఇక చూసారు కదా, కొన్ని పల్లీలు అయితే వేసేస్తాను. ఇలా ఉంటుంది, కొంచెం లైట్ గ్రీన్ కలర్ షేడ్లోకి వస్తుంది, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇక అలానే ఇంకో పక్క పోపు వేశాను. చాలామంది 2 స్టవ్లు ఉంటే ఎంత ఇబ్బంది పడతారో, అన్నీ ఒక్కసారి అవ్వాలంటే కష్టం. నాకు ఈ 4 burners కొనుక్కున్నాక స్టవ్ చాలా బాగుందండి. టైం చాలా సేవ్ అయిపోతుంది. కొంచెం లేట్గా లేసినా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు త్వరగా. ఇంకో పక్క దోశ పెన్నం పెట్టేసుకొని ఇలా దోశలు అయితే వేస్తున్నాను. ఇది ఐరన్ది, నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను. 450 480 దాకా పడింది, కానీ చాలా బాగుందండి క్వాలిటీ. దోశలు అయితే ఎంత మంచిగా వస్తున్నాయో, చాలా బాగుంది. ఒకసారి మీరు ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి, చాలా బాగుంది. దోశలు కూడా చాలా పలుచగా వస్తున్నాయి, చూసారు కదా ఎంత రెడ్గా వస్తున్నాయో. దోశలు అయితే చాలా బాగా వస్తాయి, ఏమీ స్టిక్కీగా అంటుకోవడం కానీ అలా ఏం జరగట్లేదు. చాలా బాగుంది పెన్నం అయితే. మీరు ట్రై చేయాలంటే ఫ్లిప్కార్ట్లో చూడండి, ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. ఇక ఇంకో పక్క పిల్లలకి దోశలు అయితే వేసి ఇచ్చేస్తాను, వాళ్ళు స్నానం చేసి వచ్చేస్తారు కదా. 8:30 కల్లా లంచ్ బాక్స్లో అన్నీ కంప్లీట్ చేసుకొని కిందకి దిగిపోవాలండి. 8:40 కల్లా స్కూల్లో ఉండాలి. బట్ మాకు వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నేను
పిల్లల్ని 8:30కి అలా ఇంట్లోంచి బయలుదేరుతారు. 10 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. టిఫిన్ పెట్టిస్తే వాళ్ళు తినేస్తూ ఉంటారు. ఈ లోపలైతే నేను లంచ్ బాక్సులు పెట్టేసి బాటిల్స్కి వాటర్ పోసి వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ అయితే పెట్టేస్తాను. ఇక తినగానే 8:30 కల్లా కిందకి దిగుతారు. మాకు వాకబుల్ డిస్టెన్స్ అని చెప్పా కదా, కరెక్ట్గా 8:40 కల్లా స్కూల్లో ఉంటారు. ఇక స్కూల్కి అయితే రెడీ అయిపోయారు. ఇక వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి నాకు చాలా పని ఉంటుందండి. అది కాక ఇప్పుడు కొంచెం వర్షం పడుతూ ఆగిపోతూ పడుతూ ఉంది. బట్టలు వేయను తీయను సరిపోతుంది. ఇక వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే జీరా వాటర్ అయితే బాయిల్ చేసుకుంటాను. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసేసుకొని హాట్ వాటర్ దాంట్లో వేసేసి పెట్టేస్తాను. అవి బాయిల్ అవుతూ ఉంటాయి. ఈ లోపలేమో ఇంకో పక్క పాలు వచ్చి ఉంటాయి. పాలు తీసేసి పాలు వేడి చేస్తాను, పొయ్యి మీద పెట్టేస్తాను. ఈ లోపల పాలు కూడా కాగిపోతాయి. ఇక హాట్ వాటర్ బాయిల్ అవ్వగానే పోసేసుకొని తాగేస్తాను. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి ఖాళీ అనుకుంటాం కానండి, చాలా పని ఉంటుందండి. వాళ్ళు వెళ్ళిన దగ్గర నుంచి బట్టలు ఉతకడం అని, ఇల్లు ఉడవడం, తుడవడం, అంట్లు తోముకోవడం చాలా పని ఉంటుంది. మా ఇంట్లో ఎటువంటి హౌస్ మేకర్ ఎవరు లేరు, నేనే చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే అంత హౌస్ హెల్పర్ అవసరం లేదు. ప్రస్తుతానికైతే నేనే ఇంట్లో ఖాళీగానే ఉంటాను కాబట్టి చేసుకుంటా. పని అవ్వగానే ఇక స్నానం చేసేసి దీపం అయితే పెట్టేసుకుంటానండి. దీపం పెట్టుకున్న కాడి నుంచి ఇక ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లో వండిందే మాకు మధ్యాహ్నం సరిపోతుంది. లేదు అనుకుంటే ఏదో ఒకటి చేస్తూ ఉంటా. ఈరోజు క్యాబేజ్ చేశాను కదా, పిల్లల వరకు సరిపోయింది. మాకైతే ఇప్పుడు మళ్ళీ వంట చేయడం కోసం ఇక్కడ నేను చిన్న గార్డెన్ లాగా ఏర్పాటు చేసుకున్న. దాంట్లో అయితే చుక్కకూర బాగా వచ్చిందండి. అది ముదిరిపోతూ ఉంది. దాంట్లో కొంచెం పచ్చని పప్పు వేసి వండుకుంటే చాలా బాగుంటుంది. ఇదంతా మా ఓనర్ వాళ్ళదే. బట్ మేమేంటంటే మొక్కలు అయితే వేసాము. వర్షం పడుతుంది కదా, బాగా వచ్చాయి. ఇక్కడ ఇక కోసుకొచ్చేసి దీన్ని అయితే మంచిగా కోసేస్తున్నానండి. కోసేసి వాష్ చేసేసి ఇక పచ్చనిపప్పు కడిగి పెట్టేస్తే ప్రెజర్ పెట్టేసామంటే అయిపోతుందండి. ఇది సింపుల్గా అయిపోతుందండి. కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందు ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. పచ్చనిపప్పు నానపెట్టడం అలా ఏమీ ఉండదు. కొంచెం కావాల్సినంత పచ్చనిపప్పు తీసుకొని వాష్ చేసుకొని లైట్గా వాటర్ వేసుకొని మనం ముందుగా కోసి పెట్టుకున్నాం కదా చుక్కకూర, అది కూడా ఇందులో వేసేసుకుందాము. వేసుకొని ఇందులోనే కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం చింతపండు, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. యాడ్ చేసుకుని ఒక చింతపండు రెబ్బ చిన్నది వేయండి. పులుపు చుక్కకూర కొంచెం పుల్లగానే ఉంటుంది, కానీ అదొక రకమైన స్మెల్ రాకుండా చింతపండు అయితే బాగా యూస్ అవుతుంది. వేసేసి ప్రెజర్ అయితే పెట్టేస్తా. 3 విజిల్స్ వస్తే చాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 3 విజిల్స్ పెట్టుకోండి. పచ్చనిపప్పు కూడా మంచిగా కుక్ అవుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే పుల్లగా. ఈ లోపల అయితే అయిపోయిందండి. విజిల్ తీసేసి ఇక దాన్ని తాలింపు అయితే వేస్తాను. తాలింపుకి కూడా ఏం లేదండి, కొంచెం ఆయిల్ వేసేసుకొని కొంచెం పోపు దినుసులు, అలానే మనం దంచుకున్న వెల్లుల్లి వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. చూసారు కదా చక్కగా ఉడికిపోయింది. ఇట్లా లైట్గా మెదిపేసుకోండి. ఎందుకంటే పచ్చని పప్పు పలుకులుగానే ఉండాలి. మరీ మెత్తగా పప్పులా చేసుకుంటే టేస్ట్ అనిపించదు. ఇక దీంట్లో తగినంత సాల్ట్ అయితే వేసేసుకొని కలిపి తాలింపు వేసుకోవడమే. ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, దంచుకున్న వెల్లుల్లి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఇక మనం మెదుపుకున్నాం కదా, ఇది ఇందులో వేసేసి కలిపేసుకోవడమే. లంచ్లోకి అయితే ఇది అయిపోయింది. ఇక ఇప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం అయితే అయిపోయింది. 3:30, 3:40 కల్లా ఇంటికి వచ్చేస్తారు. ఈరోజు పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళాలి. ఇక పిల్లలు వచ్చేసరికి స్నాక్స్ కూడా ఏదో ఒకటి ప్రిపేర్ చేయాలి కదా. కొంచెం గార్డెన్లో కొంచెం పాలకూర ఉంది. పాలకూర, ఆలు, ఆనియన్ కలిపి పకోడీలాగా అయితే వేసాను. చాలా సన్నగా తరిగి వేసాను పాలకూర. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వాళ్ళకి వేసినట్టు కూడా తెలియదు. వేసేసి ఇట్లా పకోడీలా వేసి పెడతాను వాళ్ళు వచ్చే టైంకి. రోజుకి ఏదో ఒకటి చేస్తూ ఉంటానండి. వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా, వాళ్ళకి కూడా ఆకలి మీద వస్తారు. అందుకని వాళ్ళకి నచ్చింది ఎక్కువ చేసి పెడుతూ ఉంటాను. పకోడీ అని, వడలని, లేదు అంటే వాళ్ళకి చిన్న పునుగులు అంటే చాలా ఇష్టం, అవి కూడా చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇప్పుడైతే పకోడీ చేశాను, రెడీ అయిపోయింది. ఇక ఇవి పెట్టేసి పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్ళాలి. పిల్లల్ని తీసుకొచ్చాక మళ్ళీ వాళ్ళకి ఏదో ఒకటి పెట్టేస్తా కదా. ఇవాళ పకోడీ వేశాను, పకోడీ తినేస్తారు. తినగానే మళ్ళీ వర్కులు ఉంటాయండి. పాపం వాళ్ళకి ఏం పెద్ద టైం ఉండదు. ఇంతకుముందు ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు, ప్రజెంట్ అయితే ట్యూషన్కి వెళ్ళట్లేదు. నేనే ఇంట్లో రాపిస్తూ ఉన్నాను. ఇక ట్యూషన్ ఏదైనా మంచి ట్యూషన్ వెతికి దాంట్లో అయితే జాయిన్ చేయించాలి. స్కూల్స్ కూడా బాగా స్టార్ట్ అయిపోయినాయి కదా.
ఇక్కడైతే వర్క్ చేస్తున్నారు. వర్క్ అయిపోగానే ఇక నైట్ రొటీన్ అనేది కామన్. ఇక ఈ వీడియో అయితే ఇలాగా ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.